ఒక 3000 మంది ఫిలిష్తీయులందరూ ఒక చోట కూడుకొని సంసోన్ని ఎగతాళి చేద్దామని అతన్ని వారి ముందుకు తీసుకొచ్చారు. ఇక కొద్ది నిమిషాల్లో సంసోన్ చనిపోతాడు. అప్పుడు సంసోన్ ఏం చేశాడంటే, ఆ 2 ప్రధానమైన స్తంభాల దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. చివరి నిమిషంలో సంసోను పశ్చాత్తాపపడ్డాడు. వాక్యం అంటుంది, అతడు యెహోవా ప్రభువా చేసి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఈసారి మాత్రమే నన్ను బలపరచవా. నా బలమంతా శత్రు ఖర్చు పెట్టానయ్యా, నా డబ్బంతా లోకానికి ఖర్చు పెట్టానయ్యా, నా జీవితం అంతా లోకానికి ఖర్చు పెట్టానయ్యా. ఈరోజు ఎంప్టీ హ్యాండ్స్ అయిపోయాను ప్రభా, నేను నీ కొరకు ఏమీ చేయలేకపోయానయ్యా. ఒక్క అవకాశం ఇయ్యవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా. ప్రేమగల దేవుడు ఏం చేశాడో తెలుసా? కావాలని చేసుకున్నావు, చావు అనలేదు నా దేవుడు. నా మంచి దేవుడు సంసోనుకి కృపిచ్చాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంట్రుకలు మొలవడం ప్రారంభించాయి. హల్లెలూయా. సంసోను ఏం చేశాడు తెలుసా? దేవుడిచ్చిన ఆ రెండవసారి ఇచ్చిన బలము ద్వారా ఆ 2 పిల్లర్స్ని ఆ దేవుడి ఆత్మ బలముతో ఆ పిల్లర్లను అలా కదిలించాడట. హల్లెలూయా. వాక్యం అంటది, అతడు బ్రతికినప్పుడు చంపిన వారి సంఖ్య కంటే మరణించేటప్పుడు చంపిన వారి సంఖ్య అధికమైంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీవు ఒకవేళ దేవుణ్ణి మరచి, దేవుని ఆలోచన మరచి, ఆయన ప్రణాళికను మరచి ఎంత దూరం పాపానికి వెళ్ళిపోయినా, నీ కుటుంబాన్ని శాపంగా నీవు మార్చుకున్నా, నీ వ్యక్తిగత జీవితాన్ని శాపంగా మార్చుకున్నా, ఈ రాత్రి అయినా నెల మోకరించి ఈ చివరి నిమిషాల్లో నీవు దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని గనక నీవు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగలిగితే, వాక్యం అంటుంది, దేవుని కృప ద్వారా అతడి వెంట్రుకలు మరలా మొలవడం ప్రారంభించాయి.